హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే మన విద్య యాప్ అనేది కూడా ఉంది. దాని లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మేము డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉండండి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. నేను నిన్నటి వీడియో కరెంట్ అఫైర్స్ గురించి చేయలేదు కదా, సో నిన్నటిది ఈ రోజుది కలిపి మీకు ఈ వీడియో అనేది ప్రిపేర్ చేశాను. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే 11th and 12th June 2021 గురించి అయితే మనం చూసుకుందాము. మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నాయి. 25 మార్క్ టెస్ట్, టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్, అంటే ఒక్కో మార్క్ టెస్ట్ కూడా 100 క్వశ్చన్స్ చొప్పున ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి కాంటాక్ట్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఓపెన్ చేసి వన్స్ చూడండి. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ని అయితే చేశారా? మీరు గెస్ చేశారా? సో ఒకసారి చూసుకుందాము. ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా ఏ రాష్ట్రానికి చెందిన గ్రామం నిలిచింది? దీన్ని మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో దీనికి ఆన్సర్ అనేది దొరుకుద్దని. సో మనం చూసుకుందాము. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ జమ్మూ కాశ్మీర్, ఫోర్త్ వన్ రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామం అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందింది. సో టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే 2032 సంవత్సరానికి గాను ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 2032 సంవత్సరానికి గాను ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే ఫస్ట్ వన్ ఆక్లాండ్, సెకండ్ వన్ ఆడ్లైడ్, థర్డ్ వన్ వెల్లింగ్స్టన్, ఫోర్త్ వన్ బ్రిస్బేన్. సో కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే రేపటి వీడియోలో నేను మీకు చెప్తాను. సో టుడే కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతి గెలుచుకున్న స్టార్ ట్రిబ్యూన్, ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి పులిట్జర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటే స్టార్ ట్రిబ్యూన్ అనే అతను గెలుచుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని అమెరికా పత్రిక స్టార్ ట్రిబ్యూన్ గెలుచుకుంది. అమెరికా పత్రిక పేరేంటంటే స్టార్ ట్రిబ్యూన్. ఈ స్టార్ ట్రిబ్యూన్ అనే పత్రిక గెలుచుకోవటం జరిగింది. గత ఏడాది మేలో జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య ఘటనను వివరిస్తూ ఇచ్చిన కథనాలకు గాను ఈ పురస్కారం ఎంపిక చేసినట్లు లెడ్జర్ బోర్డు ప్రకటించింది. ఈ యొక్క లెడ్జర్ బోర్డు ఎందుకు ఈ యొక్క స్టార్ ట్రిబ్యూన్కి అనే పత్రికకు ఈ యొక్క అవార్డు ఇచ్చింది అంటే లాస్ట్ ఇయర్లో మేలో జరిగినటువంటి జార్జి ఫ్లాయిడ్ హత్య ఘటనను వివరిస్తూ ఇచ్చినటువంటి కథనాలకు గాను ఈ యొక్క స్టార్ ట్రిబ్యూన్ అనే పత్రికకు ఈ యొక్క బహుమతి అయితే రావడం జరిగింది. సో అసోసియేటెడ్ ప్రెస్కు చెందిన ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఎమిలో మోరే నాటి జూలియా కారైజ్ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఎమిలో మోరే అలాగే జూలియా కారైజ్ కూడా ఈ పులిట్జర్ బహుమతికి ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో ఫ్లాయిడ్ హత్యానంతర నిరసన దృశ్యాలను ప్రజల జీవితాల్లో కరోనా వైరస్ నింపిన విషాదాన్ని తమ కెమెరాల్లో బంధించినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ యొక్క పురస్కారాలు ఎందుకు వీళ్ళకి కూడా దక్కాయి అంటే ఫ్లాయిడ్ హత్యానంతర నిరసన దృశ్యాలను ప్రజల జీవితాల్లో కరోనా వైరస్ నింపిన విషాదాన్ని కూడా తమ కెమెరాల్లో బంధించినందుకు ఈ యొక్క పురస్కారాలు దక్కడం అయితే జరిగింది. మోకాలితో మెడపై నొక్కుతూ జార్జి ఫ్లాయిడ్ను కర్కశంగా పోలీస్ చంపివేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించిన ఒక యువకుడు డార్నెల్లా ఫ్రీజియర్కు పులిట్జర్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ప్రకటించింది. ఈ పులిట్జర్ అవార్డ్స్లో పులిట్జర్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఎవరికి ఇచ్చింది అంటే మోకాళ్ళతో మెడపై నొక్కుతూ జార్జ్ ఫ్లాయిడ్ను కర్కశంగా పోలీసులు చంపివేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించిన ఒక యువకుడైనటువంటి డార్నెల్లా ఫ్రీజియర్కు ఈ పులిట్జర్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ప్రకటించడం అయితే జరిగింది. కోవిడ్ మహమ్మారిపై లోతైన సవివర కథనాలను అందించిన న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ప్రజాసేవ విభాగంలో అవార్డు దక్కింది. ప్రజాసేవ విభాగంలో దేనికి అవార్డు దక్కింది అంటే న్యూయార్క్ టైమ్స్ పత్రికకు కూడా ప్రజాసేవ విభాగంలో అవార్డు దక్కడం అయితే జరిగింది. ఎందుకు దక్కింది అంటే కోవిడ్ మహమ్మారిపై లోతైన వివరణ కథనాలను అందించినందుకు ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా
ప్రజాసేవ విభాగంలో అవార్డు దక్కడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్యావరణవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాధామోహన్ కన్నుమూత. పర్యావరణవేత్త అయినటువంటి అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి ప్రొఫెసర్ రాధామోహన్ గారు చనిపోవడం జరిగింది. గాంధేయవాది, సంఘసేవకుడు, వ్యవసాయ రంగంలో పలు మార్పులు తీసుకొచ్చిన పర్యావరణవేత్త, ఆర్థికవేత్త, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాధామోహన్ 78 ఇయర్స్ భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ప్రొఫెసర్ రాధామోహన్ అనే అతను గాంధేయవాది, అలాగే సంఘసేవకుడు, వ్యవసాయ రంగంలో పలు మార్పులు కూడా తీసుకొచ్చారు, అలాగే పర్యావరణవేత్త, ఆర్థికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాధామోహన్ గారు ఎక్కడ చనిపోయారు అంటే భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయారు. వృద్ధాప్యం వల్ల ఏర్పడిన అనారోగ్యంతో కొన్నాళ్ళుగా ఆయన చికిత్స పొందుతున్నారు. జూన్ 10 నైట్ 1 to 2 అంటే జూన్ 10వ తేదీ రాత్రి 1 నుంచి 2 గంటల సమయంలో ఈ రాధామోహన్ గారు చనిపోయినట్లు ఆయన కుమార్తె సబర్మతి తెలిపారు. ఆయన కుమార్తె అయినటువంటి సబర్మతి తెలపడం జరిగింది. సేంద్రియ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించేందుకు రాధామోహన్ మరియు ఆయన కుమార్తె సబర్మతితో కలిసి ఎంతో కృషి చేశారు. ఈయన సేంద్రియ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించేందుకు గాను చాలా కృషి అయితే చేయడం జరిగింది. ఎవరితో కలిసి అంటే ఆయన కుమార్తెతో అంటే సబర్మతితో కలిసి కృషి చేశారు. అలాగే 2020లో 2020లో వీరిద్దరికీ పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తండ్రి కూతురిద్దరికీ కూడా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు లభించడం జరిగింది. రాష్ట్ర సమాచార కమిషనర్గా కూడా ఆయన వ్యవహరించారు. రాష్ట్రం యొక్క సమాచార కమిషనర్గా కూడా ఆయన వ్యవహరించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజయ్ యాదవ్ నియామకం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్ యాదవ్ నియామకం జరిగింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్ యాదవ్ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా అతను పనిచేశారు ఈ జస్టిస్ సంజయ్ యాదవ్ అనే అతను. సో ఇప్పుడైతే అలహాబాద్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం అయితే జరిగింది. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. జస్టిస్ సంజయ్ యాదవ్ 1986 ఆగస్టు 25వ తేదీన న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఎప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టారు అంటే 1986 ఆగస్టు 25న న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టడం అయితే జరిగింది. ఆయన జబల్పూర్లో 20 ఏండ్ల పాటు సివిల్, రాజ్యాంగ, కార్మిక, ఉద్యోగ వ్యవహారాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జబల్పూర్లో 20 సంవత్సరాల పాటు సివిల్, రాజ్యాంగ, కార్మిక, ఉద్యోగ వ్యవహారాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు ఈయన. అలాగే 1999 మార్చి 2005 అక్టోబర్ వరకు ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా 1999 మార్చి నుంచి 2005 వరకు కూడా ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేయడం అయితే జరిగింది. అలాగే అక్టోబర్ 2005 నుంచి ఆయన డిప్యూటీ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. 2005 నుంచి ఈ జస్టిస్ సంజయ్ యాదవ్ అనే అతను డిప్యూటీ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. అలాగే 2007 మార్చి 2వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన 2007 మార్చి 2వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 15 జనవరి 2010 శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2021 ఏప్రిల్ 14న అలహాబాద్ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించారు. 2021 ఏప్రిల్ 14న అలహాబాద్ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. జగనన్న తోడు అనే పథకం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగనన్న తోడు అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది. జగనన్న తోడు పథకం కింద వడ్డీ రహిత రుణాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9న 3.7 లక్షల మంది చిన్న వ్యాపారులకు 370 కోట్లు జమ చేశారు. జగనన్న తోడు పథకం కింద వడ్డీ రహిత రుణాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తేదీన అంటే జూన్ 9వ తేదీన ఎన్ని లక్షల మంది అంటే 3.7 లక్షల మంది చిన్న వ్యాపారులకు ఎంత జమ చేశారు అంటే 370 కోట్లు జమ చేయడం అయితే జరిగింది. జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధ్య తరహా మరియు చిన్న అమ్మకందారులు, చేతి వృత్తుల వారు రుణాల కోసం ప్రైవేట్ పార్టీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి గారు
ప్రారంభించిన తర్వాత మధ్య తరహా మరియు చిన్న అమ్మకందారులు, చేతి వృత్తుల వారు రుణాల కోసం ప్రైవేటు పార్టీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, దానికి మనమే సహాయం చేద్దామని ఆయన తెలిపారు. మరియు భారీ వడ్డీని చెల్లించడం ద్వారా వారి జీవితాలపై భారం పడాల్సిన అవసరం లేకుండా వారు జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చని తెలిపారు. వాళ్ళకి ఎక్కువ వడ్డీ పడినట్లయితే వారి జీవితాలపై భారం పడుతుందని ఈయన ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ జగనన్న తోడు పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. భారత క్రికెట్లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ CRICURU అనే దాన్ని ప్రారంభించారు. ఈ భారత క్రికెట్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గారు అనే అతను క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ CRICURU అనే దాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్తో కలిసి అతను ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎవరితో కలిసి ఈ వీరేంద్ర సెహ్వాగ్ గారు ఈ యొక్క వెబ్సైట్ని లాంచ్ చేశారు అంటే టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ ఎవరు అంటే సంజయ్ బంగర్. ఈ సంజయ్ బంగర్తో కలిసి ఈయన వెబ్సైట్ని ప్రారంభించడం అయితే జరిగింది. క్రికెట్ కోచింగ్కు సంబంధించిన భారత్లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని పేర్కొన్నాడు. క్రికెట్ యొక్క కోచింగ్కి సంబంధించి భారత్లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు వెళ్ళి వెబ్సైట్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునందించారు. ఈ యొక్క వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొంతమందికి తమతో ఎవరైతే భాగస్వాములుగా కావాలనుకున్నారో అలాంటి వాళ్ళు తమ యొక్క వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోమని పిలుపునిచ్చారు. తమ వెబ్సైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ ఫీజు 299 నుంచి ప్రారంభమవుతుంది. ఫీజు ఎంత నుంచి ప్రారంభమవుతుంది అంటే సంవత్సరానికి గాను 299 నుంచి ప్రారంభమవుతుంది. CRICURUలో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకు శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకు శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇస్తారు. అలాగే తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్గా కోచింగ్ ఇస్తానని కూడా ఈయన తెలపడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ బెంగాలీ దర్శకుడు, నిర్మాత దేవదాస్ గుప్తా కన్నుమూత. ప్రముఖ బెంగాలీ దర్శకుడు అలాగే నిర్మాత అయినటువంటి దేవదాస్ గుప్తా గారు చనిపోయారు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు, నిర్మాత బుద్ధదేవ్ దాస్ గుప్తా 77 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన చనిపోయారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్ 10వ తేదీ ఉదయం గుండెపోటు రావడంతో కోల్కతాలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన చేసిన బాగ్ బహదూర్, తహదర్ కథ, చరాచర్, ఉత్తర్, లాల్ దర్గా, కాల్ పురుష వంటి తదితర చిత్రాలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన కథ ఏది అంటే బాగ్ బహదూర్ అనే తహదర్ కథ, అలాగే తహదర్ కథ, చరాచర్, ఉత్తర, లాల్ దర్గా, కాల్ పురుష వంటి తదితర చిత్రాలకు కూడా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టడం అయితే జరిగాయి. ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈయన చాలా రకాలైనటువంటి జాతీయ అలాగే అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవటం జరిగింది. ఉత్తర, స్వప్నేదిన్ చిత్రాలకు గాను ఆయనకు ఉత్తమ దర్శకుడిగా 2 సార్లు జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. ఉత్తర అలాగే స్వప్నేదిన్ అనే చిత్రాలకు గాను ఆయనకు ఉత్తమ దర్శకుడిగా 2 సార్లు జాతీయ పురస్కారం లభించింది. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారత బాక్సింగ్ దిగ్గజం డింకో సింగ్ కన్నుమూత. భారత బాక్సింగ్ దిగ్గజం డింకో సింగ్ చనిపోవడం అయితే జరిగింది. భారత బాక్సింగ్కు మార్గదర్శకుడిగా నిలిచి ఒలింపిక్ పతక విజేతలు మేరీ కోమ్, విజేందర్ సింగ్ లాంటి వారికి స్ఫూర్తిదాయకంగా మారిన డింకో సింగ్ ఇక చనిపోవడం అయితే జరిగింది. గత కొన్నేళ్లుగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఈ మణిపురి స్టార్ జూన్ 10వ తేదీన చనిపోయారు. ఈ మణిపూరి స్టార్ అయినటువంటి ఈయన జూన్ 10వ తేదీన చనిపోవడం అయితే జరిగింది. ఎందువల్ల చనిపోయారు అంటే కాలేయ క్యాన్సర్తో బాధపడుతూ చనిపోవడం జరిగింది. 2017 నుంచి డిండో కాలేయ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఈయన 2017 నుంచి ఈ యొక్క కాలేయ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మరణం పట్ల క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో అతడు సాధించిన పసిడి పథకం ఎందరో బాక్సర్లకు స్ఫూర్తినిచ్చింది అని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. క్రీడల మంత్రి ఎవరు అంటే కిరణ్ రిజిజు
ఏం చెప్పారు అంటే 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో అతను సాధించిన పసిడి పథకం ఎందరో బాక్సర్లకు స్ఫూర్తినిచ్చింది అని ఈ యొక్క క్రీడల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు తెలపడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఆక్లాండ్. ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఎవరున్నారు అంటే ఆక్లాండ్. ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో న్యూజిలాండ్లోని ఆక్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ప్రతిసారి ఈ జాబితాలో ముందుండే ఐరోపా నగరాలు కరోనా దెబ్బకు ఈ దఫా చాలా దిగువకు పడిపోయాయి. నగరాల నివాస యోగ్యతను కోవిడ్ మహమ్మారి తారుమారు చేసిందని ఎకానమిస్ట్ వార్షిక సర్వే వెల్లడించింది. అలాగే అందులోని వివరాల ప్రకారం 2018-20 మధ్య ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వియన్నా అంటే ఆస్ట్రియా ఈసారి ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. మొదటి స్థానంలో ఉండేటువంటి ఈ యొక్క వియన్నా ఈసారి ఏకంగా 12వ స్థానానికి పడిపోవడం జరిగింది. జాబితాలో తమ స్థానాన్ని భారీగా దిగజార్చుకున్న 10 నగరాల్లో 8 ఐరోపాకు చెందినవే. 8 ఐరోపాకు చెందినవే భారీగా వాటి యొక్క స్థాయిలను దిగజార్చుకున్నాయి. జర్మనీలోని హాంబర్గ్ ఏకంగా 34 స్థానాలు దిగజారి 47వ ర్యాంకుకి పడిపోయింది. ఈ యొక్క జర్మనీలోని హాంబర్గ్ ఏకంగా 34 నుంచి 47వ ర్యాంకుకి పడిపోవడం జరిగింది. కరోనా కారణంగా ఐరోపా దేశాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నివాసయోగ్య నగరాల జాబితాను సిద్ధం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాల్లో ఆరోగ్య వ్యవస్థ పనితీరు కూడా ఒకటి. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఆక్లాండ్ అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే భారతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఏటి అంటే లా ట్రిబ్యునల్ తాత్కాలిక అధ్యక్షుడిగా బీపీ మోహన్ గారు నియామకం జరిగింది. భారతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఏటి తాత్కాలిక అధ్యక్షుడిగా భాస్కర్ పంతుల మోహన్ గారు నియమితులయ్యారు. జూన్ 10న ఢిల్లీలోని ఏసీఎల్ ప్రధాన బెంచ్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్ వరదరాజన్ పదవీ కాలం జూన్ 10తో ముగియగా అదే రోజు బీపీ మోహన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఏతి వరకు ఆర్ వరదరాజన్ గారు ఉండేవారు. ఈయన పదవీ కాలం జూన్ 10తో ముగియనున్నగా అదే రోజు బీపీ మోహన్ గారికి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. 1965లో కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు. సివిల్, రాజ్యాంగ, కార్పొరేట్లలో నైపుణ్యం సాధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఐఐసి స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వహించారు. సివిల్, రాజ్యాంగ, కార్పొరేట్లలో నైపుణ్యం సాధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఐఐసి స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వహించడం అయితే జరిగింది. 2017 జూలైలో ఎన్సీఎల్డీ ముంబై బెంచ్ జ్యుడిషియల్ సభ్యుడిగా నియమితులైన బీపీ మోహన్ గత ఏడాది ఎన్సీఎల్ అమరావతి బెంచ్కు బదిలీపై ఉన్నారు. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఒకవేళ ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మన విద్య యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి మన ఛానల్లో, అలాగే మన విద్య యాప్లో. ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. వాటిలోకి వెళ్ళి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.